నమస్కారం. జ్యోతిష్ శాస్త్ర తరగతులకు మీ అందరికీ స్వాగతం. గత వారం గ్రహాలు, కారకత్వాలు ఈ విషయాన్ని ప్రారంభించాం. కారకత్వాల్లో 2 రకాలుగా ఉంటాయి. సహజ కారకత్వము, ఆధిపత్య కారకత్వము. కారకత్వం అంటే ఏం లేదు, సూచించడం అంతే. సూచకులు అంటాం కదా. గ్రహాలు మనం వెనక చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మను తర్వాత దాన్ని అనుభవించే సమయాన్ని సూచిస్తాయి. ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఓన్లీ సిగ్నిఫైస్ అంతే. సహజ కారకత్వము అంటే మనిషి యొక్క అంతర్గత విషయాలు, లోపల విషయాలను సూచిస్తుంది. ఆధిపత్య కారకత్వం అంటే బయట విషయాలు, బాహ్యంగా మనము ఎదుర్కోబోయేటటువంటి పుణ్యపాపాలను, అనుభవించవలసినటువంటి పుణ్యపాపాలని సూచిస్తాయి. ఇది మనం గత వారం పాఠంలో తెలుసుకున్నాం. సహజ కారకత్వాలు ముఖ్యంగా దేన్ని సూచిస్తాయి అంటే మనిషి యొక్క నైపుణ్యాన్ని, ఏ పనైనా సరే, ఏదైనా సరే చేయగలడానికి కావలసిన నైపుణ్యము, ధైర్యము, సాహసము, ఒక రకమైనటువంటి సంస్కారము, బిహేవియర్. ఆ తర్వాత పుణ్యము కానీ పాపం కానీ అనుభవించే సమయంలో తాను తృప్తి పడతాడా లేదా, తృప్తి అతృప్తి విషయాలు కూడా ఈ సహజ కారకత్వాలు సూచిస్తాయి. అందులో భాగంగా మనం గత వారం పాఠంలో సూర్యుడు గురించి మాత్రం తెలుసుకున్నాం. సూర్యుడు ఆత్మకారకుడు, పితృకారకుడు, మళ్ళీ శరీరానికి కారకుడు, రాజ్యానికి కారకుడు, తర్వాత నేత్రకారకుడు, హృదయానికి కారకుడు, స్వభావము, ధైర్యము, అధికారము, పిత్త ప్రకృతి, సత్యము, ఈ విషయాలన్నిటినీ కూడా సూర్యుడు సూచిస్తాడు. ఈ విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. ఇక ఇవాల్టి పాఠంలో మిగిలిన గ్రహాలు మనిషి జీవితంలో కావలసినవి ఏవేవి సూచిస్తాయనేది మనం చూద్దాం. ఇందులో మనకు ముఖ్యమైనది వచ్చి విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. ఇవే మనకు చాలా ముఖ్యమైనవి. వాటిని ఏ ఏ గ్రహాలు సూచిస్తాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సూర్యుడు తర్వాతి గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడు మనం తీసుకున్నట్టయితే చంద్రుడిని మనం మనోకారకుడు ఉంటాం, మాతృకారకుడు ఉంటాం. సూర్యుడైతే తండ్రి, చంద్రుడు తల్లి. తల్లికి పిల్లలకు మధ్యలో ఎక్కువ ఉన్నటువంటి అనుబంధాన్ని మనం ఏమంటామంటే వాత్సల్యము అంటాం. అది తల్లికి చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలపైన మమకారం కావచ్చు, వాత్సల్యం, ప్రేమ, అభిమానాలు తల్లికి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ మమత, అనురాగాలకు కారకుడు కూడా చంద్రుడే. అవన్నీ ఎక్కడ ఎక్కువగా మనకు సూచిస్తుందంటే మనస్సులో. మనస్సు కారకుడు చంద్రుడు. ఈ వాత్సల్యం కావచ్చు, ప్రేమ కావచ్చు, అన్నీ కలగడం ఇక్కడ మనస్సులోని. మనసు ఏం చేస్తుంది? ఇష్టము లేదు, ఈ రెండే. సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. ఇది చేస్తాను, ఇది చెయ్యను, ఇష్టం ఉంటే చేస్తాను, ఇష్టం లేకపోతే చెయ్యను. సో ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక విషయాన్ని కానీ ఇష్టపడడం అనేది మనసు యొక్క ప్రకృతి. అదేవిధంగా ఇష్టపడకపోవడం కూడా మనసు ప్రకృతే. ఇవన్నీ కూడా మనసు లోపల జరిగేది. అందుకే మన సనాతన వాంగ్మయం అంతా కూడా మనస్సు పైన ఆధారపడి ఉంటుంది. ఆత్మకు ఉన్నటువంటి ఆత్మకు ఒక స్వభావం ఉంటుందండి. దాన్ని మనం కర్మ సిద్ధాంతంలో నేర్చుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 స్వభావాలు ఆత్మకుంటాయి. మనం అనుకునేటటువంటి స్వభావం వేరు, ఆత్మకున్న స్వభావం వేరు. మనము కర్మ సిద్ధాంతం 2వ పాఠంలో మనం నేర్చుకున్నాం కదా. మనిషి ఏదైనా తప్పు చేస్తే దేవుడు చేయిస్తాడా, లేకపోతే మనమే చేస్తామా? దేవుడు మన దగ్గర మంచి పనులే చేయించవచ్చుగా, చెడు పనులు ఎందుకు చేయిస్తాడు? దానికి మళ్ళీ శిక్ష అనుభవించుని ఎందుకు ఇస్తాడు? ఈ ప్రశ్నకు మనం సమాధానం చూసాం. స్వభావస్తు ప్రవర్తతే, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు, నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు మన చేత ఏది చేయించడు, చేయమని ప్రేరేపించడు, చేసినందుకు గాను నువ్వు ఈ రకమైనటువంటి ఫలాన్ని నువ్వు అనుభవించాలని ప్రోత్సహించడు. మరి ఎలా జరుగుతున్నాయి? జీవుడి యొక్క స్వభావాన్ని బట్టి జరుగుతున్నాయి. సో జీవుడికి ఒక స్వభావం ఉంటుందో మనం నేర్చుకున్నాం. ఒక మామిడి పండుకి ఏ విధంగా స్వభావం ఉంటుందో, ఒక మిరపకాయకి,
ఒక కాకరకాయకి తన రుచిలో ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుందో మనిషికి కూడా ఒక స్వభావం ఉంటుంది. మనం అనుకునే స్వభావం వేరు. మంచి స్వభావము, చెడు స్వభావం మనం అనుకుంటాం కదా, అది వ్యవహారంలో. ఆత్మకున్న స్వభావమే వేరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు అంటే ఎక్కువగా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తన జీవితాన్నంతా కూడా ఒక రకంగా ఇచ్చేవాడు, పణంగా పెట్టేవాడు. క్షత్రియుడు అంటే రక్షణ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టేవాడు. వైశ్యుడు అంటే ప్రొడక్షన్ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టేవాడు. శూద్రుడు అంటే తన యొక్క సర్వీస్, ఇంకొకరికి సహాయం చేయాలి అనే విషయాన్ని ఇంక పణంగా పెట్టేవాడు శూద్రుడు. ఇది 4 గుణాలు. ఇందులో మంచి చెడు రెండూ ఉండవండి. ఇక మంచి చెడు విషయానికి వస్తే ఉన్నది ఎక్కడ అంటే మనస్సుకు ఉన్న స్వభావము. ఆత్మ స్వభావం వేరు, మనస్సుకున్న స్వభావం వేరు, బుద్ధికి ఉన్న స్వభావం వేరు, చిత్తానికి ఉన్న స్వభావం వేరు. ప్రతి ఒక్కదానికి ఒక స్వభావం ఉంటుంది. కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనస్సుకు ఉన్న స్వభావాన్ని మనం ఏమంటామంటే ప్రభావము అంటాం. మనకు 2 రకాల ప్రభావాలు ఉంటాయండి. ఒకటి వాతావరణ ప్రభావము, రెండవది అనువంశిక ప్రభావము అంటాం. అంటే వాతావరణం మారినంతప్పుడల్లా కూడా మన మనస్సు కూడా ఆటోమేటిక్గా మారిపోతుంటుందండి. మీరు చూడండి, పల్లెలో ఒకలాగుంటుంది, సిటీలో ఒకలాగుంటుంది, ఒక గుళ్ళో ఒకలాగా మనం బిహేవ్ చేస్తాం. అదేవిధంగా ఒక పల్లెలో ఒకలాగా బిహేవ్ చేస్తాం. ఇలా ఒక్కొక్క చోట మనం ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాం. ఎందుకు? వాతావరణం మారిపోయినప్పుడల్లా కూడా మనసులో ఉన్నట్టు కూడా మారిపోతూ ఉంటుంది. దీని ఏమంటామంటే వాతావరణ ప్రభావము అంటాం. రెండవది అనువంశిక ప్రభావము. ఇది ఏంటంటే మనం ఏ ఇంట్లో అయితే పుడతామో ఆ అనువంశికత మనకి ఏర్పడుతుంది. మనం బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టామనుకోండి, మన ఆలోచనలంతా అలా విధంగా ఉంటాయి. మన తాత, తల్లిదండ్రులు, వాళ్ళ స్టేటస్ దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మన తాత ఎట్లయితే జీవించారో అలాగే మనము జీవించాలనుకో. జమీందారీ కుటుంబం అనుకోండి, తాతగారు జమీందారు అనుకోండి, అతని కొడుకు కూడా అలాగే జీవిస్తాడు. ఆ రకమైనటువంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్తాడు. దీన్ని అనువంశిక ప్రభావము అంట. ఈ 2 ప్రభావాలు మనస్సులో ఉంటాయి. మనసుకు 2 గుణాలు ఉంటాయండి. అదేంటంటే అదే బలము, అదే బలహీనత. ఒక గుణం ఏంటంటే వేగము. మనసంత వేగముగా ఉన్నది ఇంకొకటి లేదు. మనకు తెలుసు, ఉన్నట్టుండి అమెరికాకి తీసుకెళ్ళిన క్షణాలు తీసుకెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్ళమని తీసుకెళ్తుంది. అది మనస్సుకున్న బలం. అట్ ద సేమ్ టైం బలహీనత కూడా అదే. చెడు విషయాలలో కూడా చాలా త్వరగా మనల్ని తీసుకెళ్తుంది. అది బలహీనత. ఏదైనా ఒక దుఃఖం కలిగించేటటువంటి సన్నివేశం మనకు గుర్తొచ్చింది అనుకోండి, చాలా బాధపడతాం మనం. త్వరగా గుర్తొచ్చేస్తుంది, త్వరగా తీసుకెళ్ళిపోతుంది ఆ సన్నివేశానికి. అది బలహీనత. రెండవ గుణం ఏంటంటే దాని యొక్క మెకానిజం మనల్ని యాంత్రీకరించేస్తుందండి. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం అనుకోండి, ఏమీ తెలియని వాడు ఏం చేస్తాడు, ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొని అందరితో పాటు వాళ్ళు ఎలా చెప్తున్నారో వాళ్ళతో పాటు మనం కూడా సింక్ అవ్వాలి. అదేవిధంగా వాళ్ళు సరి సమానంగా చెప్పడానికి పుస్తకం పెట్టుకొని చదువుతూ ఉంటాం. అదే బాగా విష్ణు సహస్రనామం నోటికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, అంత కాన్సన్ట్రేషన్ పెట్టాడు. నోరు చెప్తూ ఉంటుంది, తన మనసు ఎక్కడో వెళ్తూ ఉంటుంది. అందరితోనూ కళ్ళతోనూ చేతుల సైకిల్తోనూ మాట్లాడించుకుంటూ ఉంటాడు. అతను దానిపైన దృష్టి పెట్టాల్సిన పని లేదు. మనసు ఏం చెప్తుంది, నోటికి చెప్తుంది, నువ్వు మంత్రాలు చెప్తూ ఉండు, అంతే. అది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. విష్ణువం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంతవరకు ఉంటుంది. నువ్వు చెప్తూ ఉండని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. చివరిలో సర్వప్రహణాయుధం నమయతి వచ్చి జాయిన్ అవుతుంది. ఆ మధ్యలో ఏమవుతుంది, మనసు ఎక్కడెక్కడికో విహరిస్తూ ఉంటుంది. ఈ ఫంక్షన్స్కి ఎవరెవరు వచ్చారు, ఎవరో చదువుతున్నారు, పుస్తకం పెట్టి చదివే వాళ్ళు ఎంతమంది, నోటికి వచ్చే వాళ్ళు ఎంతమంది, భక్తితో ఉన్న వాళ్ళు ఎంతమంది, తర్వాత దీనికి ఏ విధమైనటువంటి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇవన్నీ మనసు ఆలోచిస్తూ ఉంటుందండి. ఎందుకంటే నోటికంటే అలవాటు అయిపోయి ఉంటుంది, ఆ మంత్రాలు వస్తుంది కాబట్టి. ఇది చాలా పెద్ద బలహీనత. అది మనస్సు అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆత్మ అనేది మనకు ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చండి. మనము నిన్నటి పాఠంలో చెప్పుకున్నట్టు ఆత్మ అనేది ఉందని తెలుసుకోవడానికే మనకు చాలా సమయం పడుతుంది. ఇక ఆత్మ అనేది తెలియనప్పుడు ఆత్మకు ఒక స్వభావం ఉంది, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇది మనకు అనుభవానికి ప్రస్తుతం రాకపోవచ్చు. మనకు అనుభవానికి వచ్చేది ఏమి అంటే మనస్సు. మనస్సు ఏ విధంగా ఉంది, ఇవే మనకు అనుభవానికి వస్తాయి.
అది చిన్నప్పటి నుంచి భగవంతుడికి సంబంధించిన గుడికెళ్ళి గోత్రనామాలు చెప్పే దగ్గర నుంచి నా నక్షత్రం అండి, నా రాశి అండి, నా జాతక నా 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 ప్రకారం అర్చన చేయించండి అంటాం. సో అదేవిధంగా మనకు ఈ వివాహానికి అష్టకూటాలు చూస్తామండి. అష్టకూటాలంటే ఏంటి? మనస్సే కదా. ఇద్దరు మనసులు కలుస్తాయా లేదా, ఏ విషయాల్లో ఎవరి మనసులు ఎలా ఉంటాయి, పిల్లల విషయంలో, ఇంటర్ కోర్సు విషయంలో, తర్వాత పెద్దల విషయంలో, వైవాహిక జీవనం విషయంలో ఎవరి మనసులు ఎలా ఉంటాయి, అది మనం చూసే దేని ద్వారా? మనస్సు ద్వారానే. కాబట్టి మనస్సు అనేది చాలా ముఖ్యము. మీకు ఏ విషయమైనా మనస్సే ఇంపార్టెంట్. కాబట్టి చంద్రుడిని మనం చాలా ఎక్కువగా జాతకంలో పరిగణలోకి తీసుకుంటాం. చంద్రుడు మనస్సుతో పాటు సౌందర్యానికి కారకుడు ఎవరు అంటే చంద్రుడు. నా జాతకం చూసి ఒక మంచి అమ్మాయి వస్తుందా నాకు భార్యగా అని అనుకోండి, చంద్రుడి యొక్క పొజిషన్ చూసి చెప్పచ్చు. అదేవిధంగా జలం, నీళ్లు పడతాయా లేదా, బోరు వేయాలనుకుంటున్నాం, నీళ్లు పుష్కలంగా ఉంటాయా లేదా చూడాలంటే చంద్రుడిని చూడాలి. ఒక వస్తువు మర్చిపోయానండి, ఎక్కడ ఉంటుంది, నీటికి దగ్గరలో ఉంటుంది, ప్రశ్న చేసి చెప్పాలనుకోండి, చంద్రుడి బట్టి చెప్తాం. అదేవిధంగా సౌఖ్యం, కన్విన్స్, ఇది కూడా చంద్రుడి ద్వారా మనం చెప్తాం. ఇవన్నీ చంద్రుడు ఈ విషయాలన్నిటిని సూచిస్తుందండి. చంద్రుడు బలాన్ని సూచిస్తుంది. ఏ బలాన్ని? మనోబలాన్ని సూచిస్తుంది. మనోబలమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. దేహబలము ఎక్కువ ఇంపార్టెంట్ కాదండి. మహాభారత యుద్ధంలో అర్జునుడి విషయంలో మనం చూసాం. అర్జునుడు ఏమంటాడు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమిచ్యుత అంటాడు. రెండు సేన మధ్యలో నా రథాన్ని నిలుపు అంటాడు. మన కూడా అనడు, నా రథాన్ని నిలుపు, నాకు విరుద్ధంగా ఎవరు యుద్ధం చేస్తారో నేను ఒక చూపు చూడాలి అంటాడు. ఆయన కృష్ణుడు వెళ్ళి ఏదో దుర్యోధనుడి ముందో, కర్ణుడి ముందో, దుశ్శాసనుడి ముందో, వీళ్ళ ముందో నిలిపాడు అనుకోండి, అక్కడ భగవద్గీత అనేది మైనస్ అయిపోతుంది. మన జీవితంలో మన భగవద్గీత అనేది లభ్యమయ్యేదే కాదు. ఎందుకంటే వాళ్ళ శత్రువులు కాబట్టి. ఇంతకుముందు అర్జునుడు ఎన్నోసార్లు యుద్ధాలు చేశాడు, కొత్త ఏమీ కాదు కదా. అందరితోనూ చాలా చాకచక్యంగా యుద్ధం చేసేస్తాడు. అప్పుడు భగవద్గీత అవసరం లేదు, ఆటోమేటిక్గా యుద్ధంలో ఈజీగా అయిపోయేది. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు? ద్రోణాచార్యుడి ముందు, భీష్ముడు ఎక్కడున్నాడు అక్కడ దాని ముందు రథాన్ని నిలుపుతాడు. నిలపగానే ఏమైంది? అందరూ వీడికి కావాల్సిన వాళ్ళు, వీళ్ళతో నా యుద్ధం చేయాలి అని మనస్సు చాలా కృంగిపోతుంది. ఏమంటాడు? గాంధీవం పట్టుకోవడానికి కుదరట్లేదు కృష్ణ, నిలబడలేకపోతున్నాను, చెయ్యి అంతా షివరింగ్ అవుతుంది అంటాడు. ఉన్నట్టుండి ఏం రోగం వచ్చింది షివరింగ్ అవ్వడానికి? ఏ భూతం పట్టుకుంది? ఏ జ్వరం వచ్చింది? మనస్సు కుప్పకూలిపోయింది అనుకోండి, ఇక పట్టుకోవడానికి బలం కూడా ఉండదు. మానసికంగా వీక్గా ఉన్నవాడిని దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మానసికంగా బలంగా ఉండి శారీరకంగా బలహీనంగా ఉన్నవాడిని దెబ్బ కొట్టడం చాలా కష్టం. కాబట్టి బలము అంటే మనోబలం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చంద్రుడు దీనికి కారకుడు. సత్యం అనేది చంద్రుడి కారకుడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సుగంధ ద్రవ్యాలు, చందనం, ఇలాంటి వాటికి చంద్రుడు కారకుడు. ముఖ్యంగా ప్రేమ, వాత్సల్యము, అఫైర్స్, ఈ విషయాలన్నిటికీ కూడా చంద్రుడు కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కానీ, పెళ్ళి కాకముందు కానీ, స్నేహితుల మధ్య కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లల మధ్య కావచ్చు, అందరికి కోరుకునేది ఏంటి? ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ప్రేమని మనము వాత్సల్యము అంటాం. తర్వాత సమానం ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్న వాడిని చూసి మనం ఏమంటాం? స్నేహము అంటాం. పెద్దల పట్ల ఉన్నటువంటి ప్రేమను ఏమంటాం? గౌరవము అంటాం. మహానుభావాల పట్ల ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? ప్రేమను భక్తి అంటాం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం ఏమంటాం? అన్యోన్యము అంటాం. అన్యోన్య అనురాగాలు అంటాం. అది కూడా ప్రేమే. కానీ ఈ ప్రేమకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు. ఇది మనం గుర్తించాలి. ఎలాంటి ప్రేమ ఇది అన్నప్పుడు మనకు చాలా క్లియర్ కట్గా ఉండాలి. ప్రేమ అనేది అప్లై అయ్యేది ముగ్గురికి మాత్రమే అండి. ఒకటి తల్లి, ఇంకొకటి తండ్రి, ఇంకొకటి గురువు. వీళ్ళకి మాత్రమే బై డిఫాల్ట్ ప్రేమ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే ప్రేమ అనే దానికి త్యాగం కోరుకోవాలి. త్యాగాన్ని కోరుకుంటే దాన్ని ప్రేమ అంట. ఎప్పుడైతే త్యాగము లేదో దానికి ఒక పేరు ఉందండి. దాన్ని ఏమంటామంటే కామము అంటాము. తల్లి తన బిడ్డ బాగుంటే చాలు ఎన్నో కష్టపడడానికి రెడీ అవుతుంది. దాన్ని ప్రేమ అంటాం. ఎందుకంటే త్యాగాన్ని కోరుకుంటుంది.
తండ్రి నేను కష్టపడ్డట్టు నా అబ్బాయి కష్టపడకూడదు, వాడి కోసం కొద్ది ఇల్లు వాకిలి కొద్ది డబ్బు పెడతాను అంటాడు. సో అక్కడ తండ్రి వద్ద త్యాగం ఉంది కాబట్టి దాని ప్రేమ అప్లై అవుతుంది. గురువు గారు నేను సాధించలేదు, కనీసం నా శిష్యుడైనా సాధించాలి, నాలో ఉన్నటువంటి అంత విద్యను దారబోస్తాను అంటాడు. అక్కడ ప్రేమ ఉంది. పెళ్ళైన తరువాత భార్యకు భర్తకు మధ్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఉండాలనేం లేదు, ఖచ్చితంగా ఉండకూడదనేం లేదు. అక్కడ కూడా భార్య భర్త ఇద్దరు త్యాగాన్ని కోరుకున్నారనుకోండి, నా భార్య బాగుండాలి, నాకు కొద్ది కష్టమైనా పర్లేదు అని భర్త అనుకున్నా, లేదు నా భర్త ఎప్పుడూ చిరకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అతని కోసం నేను అన్ని వ్రతాలు చేస్తాను, నాకేం కష్టం వచ్చినా పర్లేదు అని అనుకునే భార్య ఉంటే అది అన్యోన్యము, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రేమ. ఇవి కాకుండా నువ్వు ఎలా చేస్తావో నాకు అవసరం, నేను చాలా నన్ను బాగా చూసుకోవాలంతే, నన్ను బాగా చూసుకోలేదనుకో ఇంకా నువ్వు నాకు అక్కర్లేదు, కోర్టులో తేల్చుకుందాం, ఇది ప్రేమ కాదండి, దీన్ని కామము అంట. ప్రేమ అనేది స్వార్థాన్ని ఒప్పుకోదు. స్వార్థం ఉంది అంటే అక్కడ ప్రేమ ఉండదు. ఇది మనకు వైవాహిక జీవనం గురించి తెలుసుకోవాలంటప్పుడు ఈ విషయాలు మనకు కావాలండి. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత ఉందా లేదా అనేది చంద్రుని బట్టి మనం తెలుసుకోవాలి. అలా ఏదో 4 గుణాలు వచ్చాయా లేదా, ఇద్దరు జాతక కుజ దోషాలు ఆ దోషం ఏదని చూసేసి పెళ్లి చేసేయండి అన్నాం అనుకోండి, గొడవలు స్టార్ట్ అవుతాయి. ప్రేమ వాత్సల్యం ఒకరి మధ్యలో ఒకరికి ఏ విధంగా ఉంటుందని మనం చెప్పాలి. బాగోలేదనుకోండి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తాం, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇది ముఖ్యమైనది. చంద్రుడే అన్ని గ్రహాల కన్నా మన జీవితంలో ముఖ్యమైనది చంద్రుడు. మనస్సు, బలము, ప్రేమ, వాత్సల్యము ఇవి ఎవరు సూచిస్తారంటే చంద్రుడు సూచిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. తర్వాత కుజుడు విషయంలో తీసుకుంటే విజ్ఞానకారకుడు అంట. విజ్ఞానము జ్ఞానము దీనికి తేడా ఉందండి. జ్ఞానం అంటే ఏంటి? చదవడం ద్వారానో వినడం ద్వారానో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? జ్ఞానము అంట. విజ్ఞానం అంటే ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. విజ్ఞానము, వి అంటే అబ్రివేషన్ అండి. వి అంటే విశేషమైన, విలక్షణమైన అని అర్థం. దాన్ని విజ్ఞానము అంటాం. ఈ విజ్ఞానాల్లో విజ్ఞానం అనేది కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒక విజ్ఞానమేమో విశేషమైన జ్ఞానం అంటాం, ఇంకొక విజ్ఞానాన్ని విపరీతమైన జ్ఞానము అంటాం. సో విశేష జ్ఞానం అని ఎప్పుడు అంటామంటే, ఏదైనా మనం చదవడం ద్వారా వినడం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుంటే ఆ విషయము మనకు పరిపూర్ణ తృప్తినిచ్చిందనుకోండి, దాన్ని మనం విజ్ఞానము అంటాం. ఏదైతే ఒక విషయం కానీ వ్యక్తి కానీ వస్తువు కానీ మనకు తృప్తి ఇవ్వలేదనుకోండి, దాన్ని విపరీత జ్ఞానము అంటాం. భగవంతుడి విషయంలో మనం విశేషమైన జ్ఞానాన్ని పొంది ఉంటాం, ఎందుకంటే కంటెంట్మెంట్ ఉంటుంది. దేవుడి గురించి 2 మాటలు విన్నామనుకోండి, బాబా చాలా సంతోషమైంది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అయ్యో ఇంకా కావాలి ఇంకా తెలుసుకోవాలని మనమేం పరితపించం. ఆధ్యాత్మిక విషయాలలో ఏదో మనకు వచ్చింది చాలే, ఈ జన్మకి ఇంత చాలు అనుకుంటాము. దీన్ని విజ్ఞానము అంటాం. విపరీత జ్ఞానం అనేది మనకు బాగా తెలుసు. మనం ప్రకృతిలో అనుభవించే ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, అన్నీ విపరీత జ్ఞానాలకు దారితీసేవి. ఉదాహరణకు చెప్తాను. మనం పాతకాలంలో ఈ వేప పుల్లతోనో మామిడి పుల్లతోనో పళ్ళు తోముకునేవాళ్ళం. హ్యాపీగా పళ్ళు పుచ్చిపోవడాలు, విరిగిపోవడాలు అవన్నీ ఏం లేదండి, చాలా గట్టిగా ఉండేది. చెరకు గడలు కూడా తినేసేవాళ్ళం, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాడు కూడా. ఇప్పుడు చిన్నపిల్లలే చెడుగడ తినలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఏం చేసాం, టెక్నాలజీ బాగా డెవలప్ చేసుకున్నాం కదా. పై యొక్క మామిడి పుల్లతోనో వేప పుల్లతోనో తోమితే పళ్ళు పచ్చగా అయిపోతాయి, త్వరగా రాలిపోతాయి. దీనికోసం మేము మంచి ఒక టూత్ పౌడర్ని తయారు చేసాం. అదేదో ఇంకో కృష్ణాకల్ పుల్లపొడి, గోపాలపొడి ఏదేదో వచ్చాయి కదండి. ఈ పళ్ళ పొడితో మీరు తోమితే మాత్రమే మీకు పళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి అన్నాడు. మనం వేప పుల్లను పడేసాం, పళ్ళ పొడి తీసుకున్నాం. తర్వాత ఏమొచ్చింది, మేము దీనికోసం మంచి పేస్ట్ తయారు చేసాం. పళ్ళ పొడి అయితే కూడా మళ్ళీ గరుకుగా ఉంటుంది కాబట్టి పళ్ళ పైన క్రాక్స్ ఏర్పడతాయి. సో ఇది వద్దు, మేము టూత్ పేస్ట్ వాడండి అని మనం దాన్ని పడేసాం, టూత్ పేస్ట్ తీసుకున్నాం. టూత్ పేస్ట్లో కూడా మళ్ళీ ఏమైంది, దీంట్లో XYZ ఫార్ములా లేదండి, ఇంకొక ఫార్ములా లేదండి, దీన్ని బ్రిటిష్ డెంటల్ అసోసియేషన్ ఆమోదించలేదండి అని వచ్చి మళ్ళీ వేరే పేస్ట్లు అన్నీ వచ్చాయి. దాన్ని పడేసాం, మళ్ళీ కొత్త పేస్ట్ తీసుకున్నాం. తర్వాత ఏమైంది, దీంట్లో ఉప్పు లేదు, చింతపండు లేదు, టమాటో లేదు,
అని మళ్ళీ కొడుకు కొత్త కొత్త టూత్పేస్ట్ వచ్చాయి, దాన్ని పడేసాం, దీన్ని తీసుకున్నాం. తర్వాత లేటెస్ట్ ఏమొస్తుంది, దీంట్లో వేద శక్తి లేదు, పురాణ శక్తి లేదు, ఉపనిషత్తు శక్తి లేదు, మహాభారతం శక్తి లేదు, ఇవన్నీ వచ్చాయి, దాన్ని పడేసాం, దీన్ని తీసుకున్నాం. మన జీవిత పర్యంతం ఇది వద్దు అది తీసుకోవాలి, ఇది వద్దు అది తీసుకోవాలి, అసంతృప్తి. తృప్తి అనేది ఎప్పుడైతే నాకు చాలు అన్నప్పుడు తృప్తి. ఇది వద్దు అది తీసుకున్నామంటే ఎట్లాగా? iPhone 7 ఉంది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఇప్పుడు మన ప్రారంధం 16, 17 రన్ అవుతుంది. ప్రతిసారి మనం కొనుక్కోవాలి, అది పాతదవ్వాలి, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. ఈ కొత్తది వచ్చినప్పుడంతా అసంతృప్తి స్టార్ట్ అవుతుందండి. ఇది పడేసి దాన్ని తీసుకోవాలని. మన జీవితంలో మనం వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఇల్లు మోడల్స్ కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఫుడ్ కావచ్చు, లౌకికంగా వచ్చేటటువంటి వస్తువు, వ్యక్తి, విషయం, ఇవన్నీ కూడా ఇంతే అండి. సినిమాల్లో కూడా అంతే కదా. మనకు సినిమాలు వస్తూ ఉంటాయి, 1, 2, 3 వర్షన్స్ తీస్తూనే ఉంటాడు. మన జీవిత పర్యంతం మనం దాన్ని చూస్తూ దాన్ని వెంటబడుతూనే ఉంటాం. ఇది తృప్తి అనేది ఇవ్వదండి ఎక్కడ. ఇక చాలు అని మనిషికి ఎప్పుడు అనిపించదు. ఎప్పుడైతే అలా అనిపించదో దాన్ని ఏమంటామంటే మనం విపరీత జ్ఞానం అంటాం. దానికి విపరీత జ్ఞానానికి కారకుడు ఎవరంటే కుజుడు. విశేష జ్ఞానం ఏదైతే మీకు తృప్తినిస్తుందో ఆ జ్ఞానానికి కారకుడు ఎవరంటే గురువు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కుజుడు విజ్ఞానకారకుడు, భ్రాతుకారకుడు, సోదర సోదరీమణులు, మనతో పుట్టినటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్లతో మనకు అనుబంధం ఏ విధంగా ఉంటుంది. అనుబంధం అనేది లోపల సంబంధించిందండి. వాడితో నేను ఎలా ఉంటాను, ఏ విధంగా మెలుగుతాను, ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి, అవన్నిటిని తెలుసుకోవాలంటే కుజుడిని చూస్తాం. తర్వాత భూమి లేకపోతే గృహము. కుజుడు వచ్చి భూమిపుత్రుడు అంటాం. ఒక ఇల్లు కానీ, ఒక భూమి కానీ, రియల్ ఎస్టేటు, అగ్రికల్చరు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే కుజుడికి సంబంధించింది. తర్వాత పరాక్రమం, ధైర్యము, పరాక్రమము, కోపము, అహంకారం, ఇవన్నీ కూడా ఎవరికైతే చాలా శక్తి జయిస్తాడో వాడికి ఉంటుందండి. యుద్ధం చేసే వాళ్ళకు ఉంటుంది. పరాక్రమం ఉందంటే వాడు యుద్ధానికి వెళ్తాడు, కాలు దూవుతాడు. ధైర్యం ఉన్నా సరే, ధైర్యం ఉన్నవాడికి కోపము, అహంకారం 2 ఉంటాయి. పరాక్రమం ఉన్నవాడికి నా అంతవాడు లేడు అని. వీటన్నిటికీ కూడా కుజుడు కారకుడు. ఒక మనిషికి కోపం వస్తుందా లేదా, ఒక మనిషికి ధైర్యం ఉంటుందా లేదా, ఒక మనిషి సాధిస్తాడా లేదా అనేది కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత పరాక్రమము, ధైర్యము, కోపము, అహంకారం ఉందనుకోండి, యుద్ధప్రియుడు అవుతాడు. యుద్ధప్రియుడు అయినప్పుడు ఏమవుతుంది, యుద్ధానికి ఏం కావాలి, వెపన్స్ కావాలి. శస్త్ర విద్యలు ఉంటే, పాతకాలం శస్త్ర విద్యలు అంటే బాణాలు, ఇదేని కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు శస్త్రచికిత్సలు అనేదాన్ని దీని కిందకి వస్తుందండి, శస్త్ర విద్యల కిందకి వస్తుంది. ఆపరేషన్ చేయడాలు, ఇవన్నీ శస్త్ర విద్యల కిందకి వస్తుంది. మళ్ళీ యుద్ధాలు చేయడం కూడా దాని కిందకే వస్తుంది. AK-47 గన్ అయినా, మనము మెడికల్లో పారాప్సిజర్స్ ఏదైతే సర్జరీ చేయడానికి వాడతామో ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా రెండిటికీ కారకుడు కుజుడే. అక్కడ యుద్ధంలో రక్తం వస్తుంది, ఇక్కడ సర్జరీ చేస్తే కూడా రక్తం వస్తుంది. రక్తానికి కారకుడు కుజుడు, రక్తపాతానికి. తర్వాత ఎప్పుడైతే ధైర్యము, పరాక్రమము, కోపము, అహంకారం ఉంటుందో వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. శత్రు వృద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. కోర్టు కేసులు ఇవన్నీ కూడా కుజుడి కిందకే వస్తాయి. తర్వాత ఉష్ణము, ఈ యుద్ధాలలో బ్లాస్టింగ్స్ వాటికంతా కూడా ఉష్ణం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ స్ఫోటకాలు, బ్లాస్టింగ్స్ అంతటికి కూడా కుజుడు కారకత్వాన్ని వహిస్తాడు. తర్వాత ప్రమాదాలు, యాక్సిడెంట్స్, మనకు రోగాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటికి సడన్గా వచ్చే రోగాలు, ఒకటి నిదానంగా వచ్చే రోగాలు. సడన్గా వచ్చే రోగాలన్నిటికీ కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు ప్రమాదాలకి. తర్వాత తర్కశాస్త్రము, లాజిక్స్, తర్క పండితులు ఉంటారు కదా. శివుడి ముందు ఉన్నది ఎవరు, నంద్యా లేక పంద్యా? నంది అని వాదించే వాళ్ళు ఉన్నారు, పంది అని వాదించి నిరూపించిన వాళ్ళు ఉన్నారు. తర్కశాస్త్రం అది. దేవుడు ఉన్నాడు అంటే లేడు అంటారు, దేవుడు లేడంటే ఉన్నాడని నిరూపిస్తారు. దేన్నైనా అటువంటి నిరూపించగలిగేటటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. అది తర్కశాస్త్రము. తర్కశాస్త్రానికి బుద్ధితో పనిలేదు. వితండవాదము, జల్పము, కొద్దిగా ధైర్యం ఉంటే చాలు. రాజు వెనకటికి ఉండేవాడు. రాజు కుందేలకు 3 కాళ్ళు ఉంటాయని, అవునండి 3 కాళ్ళని అందరూ ఒప్పుకోవాల్సిందే. రాజు చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఎదిరించేవాడు ఎవరు? చింతకాయంత వెర్రి ఉందనుకోండి రాజుకి, ఇంకా దేవుడే గతి అందరికి. సో ఆ విధంగా కుజుడి కారకత్వాలు ఈ విధంగా ఉంటాయి. ఇందులో మనిషికి సంతోషాన్ని కానీ, శాంతిని కానీ, ఒక రకమైనటువంటి నెమ్మది కానీ ఇచ్చేటటువంటివి ఏవీ లేవు.
అన్నీ కూడా మనిషికి చెడు విషయాలే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మద పాపానికి వచ్చేటటువంటి ఫలం. కాబట్టి కుజుడిని పాపగ్రహం అంటే అతను పాపి కాదండి, మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాప విషయాలను సూచించే గ్రహం కుజుడు. చాలా మంచి గ్రహం, కానీ అతను సూచిస్తాడంతే. పోలీసు మంచివాడా చెడ్డవాడా? మనకి చాలా మంచివాడండి. దొంగల పాలిట అతను చెడ్డవాడు, ఎందుకంటే దొంగలను పట్టుకుంటాడు కదా, వాళ్ళకి శత్రువు. పాపం చేసేవాళ్ళకి ఇతను కష్టం, మంచి చేసేవాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కుజుడు ఆ తర్వాత గ్రహం ఏంటంటే బుధుడు. బుధుడు బుద్ధికారకుడు. సూర్యుడు ఆత్మ, చంద్రుడు మనస్సు, కుజుడు విజ్ఞానము, బుధుడు వచ్చి బుద్ధి. బుద్ధి ఏం చేస్తుందంటే నిర్ణయం తీసుకుంటుంది. రెండు విషయాలు మనస్సు ఏం చేస్తుంది, ఆడవాళ్ళు చీర షాప్కి వెళ్తారు, 2 చీరలు సెలెక్ట్ చేసుకుంటారు, ఒకటే బడ్జెట్ ఉంది, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అన్నప్పుడు ఆ 2 చీరల్ని లోపల పెట్టుకొని ఆ యొక్క ఒకసారి మెటీరియల్ టెస్ట్ చేసి, కలర్ టెస్ట్ చేసి, పైన వేసుకొని నా రంగుకి ఇది అప్పుతుందా లేదని చూసుకొని రెండిట్లో ఏది అనేది మనం కంపేర్ చేసి ఇది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అని చూపిస్తాం. ఇలా కంపేర్ చేసి చూపిస్తాం. నిర్ణయం తీసుకోవడం, దీన్ని వాల్యూ జడ్జిమెంట్ అంటాం. ఇది ఎవరు చేస్తారంటే బుద్ధి. మనసులో ఒక భాగమే బుద్ధి. బుద్ధి సపరేట్గా ఎక్కడో బ్రెయిన్లో ఎక్కడో ఉండదండి. మనస్సు అన్న బుద్ధి అన్న సాఫ్ట్వేర్, అది ఒక ఆర్గాన్ కాదు. మన ఇడీ శరీరంలో మొత్తము మనకు మనస్సు అనేది వ్యాపించి ఉంటుంది. మనోమయ కోశము అంటాం. అందుకే ఇది సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్ కాదు. బ్రెయిన్ అనేది హార్డ్వేర్, సో కానీ మనస్సు అనేది సాఫ్ట్వేర్. ఇది కాబట్టి బుద్ధికారకుడు అంట. తర్వాత విద్యకు ఎవరికి, ఎందుకంటే చదువుకోవాలంటే బుద్ధి ఉండాలండి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేసుకోవాలి, ఏది చెయ్యకూడదు అని తెలిసి ఉండాలి, విచక్షణ ఉండాలి. దానికి కారకుడు ఎవరంటే బుధుడు. అలా ఎవరికైతే తెలుసో అతను మాత్రమే విద్యను చదువుకోగలడు. ఆ బుద్ధి ఉండాలి. ఒక విషయాన్ని నిర్ణయించి షార్టెస్ట్ టైంలో నిర్ణయించగలిగే శక్తి ఉండాలి. రోజంతా చదువుకుంటాం, ఎగ్జామినేషన్ మాత్రం 3 గంటలే ఉంటుందండి. ఆ 3 గంటలో షార్టెస్ట్ టైంలో వాడు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలి. అది వాడు బుద్ధివంతుడు అంట. అలా బుద్ధిని షార్ప్ చేయడానికి, బుద్ధిని ట్రైన్ చేయడానికి మనం స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని. దానికి కారకుడు ఎవరు? బుధుడు. తర్వాత బుద్ధి బాగుందనుకోండి, గణిత శాస్త్రం చాలా నప్పుతుందండి. గణితానికి కారకుడు ఎవరంటే మ్యాథమెటిక్స్కి బుధుడే కారకుడు. గణితం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా జ్యోతిష్యం వస్తుంది, వ్యాపారం వస్తుంది, వర్తకత్వం. జ్యోతిష్యము మంచిగా మాట్లాడాలన్నా కూడా బుద్ధి బాగుండాలండి. లేకపోతే ఎప్పుడు ఏ సమయంలో ఏది మాట్లాడాలనేది ఫ్లాష్ అవ్వదు. కొంతమంది చతురులు ఉంటారు, మాట్లాడితే వాటి అసలు విషయం తెలుసో లేదో వేరే విషయం, అతన్ని మనం సమాధానం చెప్పలేం. సో ఆ విధంగా ఉంటారు. సో అలాగా మాట్లాడాలి అంటే బుధుడు బాగుండాలి. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి తప్ప ఇంకా ఏ ప్రాణికి బుద్ధి తర్వాత మాట ప్లస్ చేతులు అనేది ఉండవండి. అందులో బుద్ధి కావచ్చు, మాట కావచ్చు, ఈ రెండిటికి కారకుడు కూడా బుధుడే. కాబట్టి మనం కమ్యూనికేషన్ చేయాలి అంటే బుధుడు బాగుండాలి. తర్వాత వ్యాపారం బాగా చేయాలంటే బుద్ధి ఉండాలండి. ఎప్పుడు కొనాలో తెలియాలి, ఎప్పుడు అమ్మాలో తెలియాలి, దానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధికి కారకుడు ఎవరు అంటే బుధుడు. తర్వాత తంత్రజ్ఞానం, లాజిక్స్, దీనికి కారకుడు ఏది ఎక్కువ ఏది తక్కువ. మనం కంప్యూటర్లో అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ అంటామండి, ALU, CPUలో ఉంటుంది. సో దీనికి ఇదే విధంగా మనకు తలలో కూడా ఉంటుందండి. ఏదైనా వచ్చినప్పుడు ఇది ఎక్కువ తక్కువ, ఎంత చేస్తే ఎక్కువ అవుతుంది, ఎంత తక్కువ అవుతుంది, దీని రెండింటిని పోల్చొచ్చా, వీటిని లాజిక్స్ అంటాం. వీటన్నిటికీ కూడా బుధుడు కారకుడు. ఆ తర్వాత విష్ణు భక్తికి కారకుడు కూడా బుధుడే. ఆయుర్వేదం, గ్రీన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో అన్నిటికీ కూడా బుధుడే కారకత్వం వహిస్తుంది. తర్వాత హాస్యము, కొంతమంది మాట్లాడితే ఇంకొంతసేపు వినాలనిపిస్తుంది, చాలా కామెడీగా మాట్లాడుతుంటారు. సో దానికి ఎవరు కారకుడు అంటే బుధుడు. చాకచక్యంతో చలోక్తులు వదులుతూ ఉంటారు, జోక్స్ వేస్తుంటారు చూడండి. అది అందరూ జోక్స్ వేయలేరండి, కొంతమందే వేయగలరు. అతను మాట్లాడినా కూడా జోక్ లాగుంటుంది. సో
ఆ బుధుడు బాగున్నట్టయితే హాస్య ప్రవృత్తి చాలా పెరుగుతుంది. తర్వాత కొలాటరల్స్, జ్ఞాతుల గురించి తెలుసుకోవాలంటే కూడా బుధుడు బాగుండాలి. తర్వాత గురుగ్రహం. గురుగ్రహం సంతానకారకుడు. ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయానికి వస్తే సూర్యుడు తండ్రి, చంద్రుడొచ్చి తల్లి, కుజుడొచ్చి అన్నదమ్ములు లేక అక్క చెల్లెళ్ళు, బుధుడొచ్చి స్నేహితుడు. తర్వాత పిల్లలు, సంతానం విషయానికి వస్తే గురువు బాగుండాలి. ఆ తర్వాత జ్ఞానకారకుడు మనం చెప్పుకున్నాం, విజ్ఞానకారకుడు అని చెప్పుకున్నాంగా. అక్కడ ఏదైనా సరే జ్ఞానం రావాలంటే ఫస్ట్ గురువు ఉండాలి. గురువు బాగుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మీరు మంచి విషయానికి వాడారనుకోండి, విజ్ఞానం పెరుగుతుంది. అదే చెడు విషయానికి వాడారనుకోండి, విపరీత జ్ఞానం, కుజుడు సూచిస్తుంది. అది పుణ్యము, జ్ఞానానికి పుణ్యం యాడ్ అయిందనుకోండి విజ్ఞానం, పాపం యాడ్ అయితే విపరీత జ్ఞానం. సో గురువు పుణ్యకారకుడు. తర్వాత ధనకారకుడు అండి. ధనం అంటే మనీ. ఈ డబ్బు అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి బేసిక్ మనీ, రెండవది ఎక్స్ట్రాడినరీ, బియాండ్ బేసిక్. మన యొక్క అవసరాలకు తగినంతగా మనకు డబ్బు ఉందనుకోండి, దాన్ని మనము ధనము లేక భాగ్యము అంటాము. అవసరానికి మించి ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనము భోగము అంటాము. ఇప్పుడు ఉదాహరణకు మనము స్కూల్కి వెళ్తామండి. పిల్లలుగా మనం ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో కావచ్చు, స్కూల్ డేస్లో కావచ్చు, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పెద్దవాళ్ళు మనల్ని పంపించేవాడు. మనం ఏం చేసేవాళ్ళం? స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి వెళ్తాం. కానీ స్కూల్లో కేవలం చదువు మాత్రమే ఉండదండి. ఆటపాటలు ఉంటాయి, స్నేహితులతో చలోక్తులు ఉంటాయి, తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడాలు, గొడవలు. ఇప్పుడైతే స్కూల్లో ప్రేమలు, అనురాగాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకప్పుడు కాలేజీలో ఉండేది, ఇప్పుడు స్కూల్ కూడా వ్యాపించింది బాగా. అన్నీ ఉంటాయి. చదువు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో కాబట్టి కానీ స్కూల్కి ఎందుకు వెళ్తున్నామంటే చదువుకోవడానికనే చెప్తాం. మిగతా అన్నీ ఉన్నా కూడా ఏది ముఖ్యంగో, ఏది మనం దేనికోసమైతే వెళ్ళాలో అది మాత్రం మనం చెబుతాము. అలాగే ఈ భూమికి మనం ఎందుకు వచ్చామండి? భూమి అంటే మనకు ఒక పాఠశాల లాంటిదండి. భగవంతుడు భూమి అనే పాఠశాలకు ఈ శరీరం అనేటటువంటి యూనిఫామ్ను పెట్టి పంపిస్తాడు. ఈ భూమికి వచ్చేది మనం స్కూల్కి వెళ్ళినట్టు చదువుకోవడానికి మాత్రమే. కానీ ఇక్కడ కూడా ఆటపాటలు, సంసారము, సంతోషము, సుఖము, దుఃఖము అన్నీ ఉంటాయండి. భార్య, భర్తలు, పిల్లలు, వాళ్ళ జీవనానికి సంబంధించి అన్నీ ఉంటాయి. సుఖానికి సంబంధించినవన్నీ ఉంటాయి. కానీ మనం భూమికి వచ్చేది ఎందుకు? సంసార సుఖాలని ఆనందంగా అనుభవించడానికి కాదు, చదువుకోవడానికి. ఈ భూమిపైన వచ్చి ఏది మంచి, ఏది చెడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిట్? మనిషి అనేవాడు ప్రతిసారి ఎందుకు పుడతాడు? ఆ పర్పస్ ఏంటి? అది తెలుసుకొని వెళ్ళడానికి మళ్ళీ యూనిఫామ్ విప్పేసి వెళ్ళిపోవాలి. కానీ మనం చదువుకోవడం తప్పించి మిగతా అవన్నీ చేస్తాం. అవన్నీ 60 ఏళ్ళ తర్వాత ఆధ్యాత్మికం గురించి చూద్దాం. ఇప్పుడు మనం వచ్చింది అనుభవించడానికి. బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు బాగా పెట్టుకోవాలి, 60 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూద్దాం. 60 ఏళ్ళ తర్వాత ఉన్న డబ్బంతా కూడా పిల్లలకి ఇచ్చి మనం ఏదో ఒక మూలలో, ఏదో ఒక గుడికి అక్కడ ఇటు మనం అన్ని పిల్లల చేతులకి కాళ్ళకి అడ్డుగా తగులుతూ ఒక రకమైనటువంటి దుర్భర జీవితం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత కావాలో అంతే సంపాదించా, మిగిలిన సమయాన్ని ఎందుకు వచ్చామో దాని గురించి ఆలోచించామనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ ధనకారకుడు అంటే మనం వచ్చిన పర్పస్కి ఎలాంటి విఘ్నాలు కలగకుండా సాఫీగా సాగిపోవడానికి ఎంత డబ్బు కావాలో, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్నా డైవర్షన్ అయిపోతుంది, తక్కువ ఉంటే నిర్వహించడమే కష్టమైపోతుంది సంసారం. అలాగా డైవర్షన్ లేకుండా వచ్చిన పర్పస్ని మాత్రం మనం తీసుకొని వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలో అంత ధనాన్ని మనం గురువు సూచిస్తాడు. దాని బేసిక్ నీడ్స్ అంట. ఆ బేసిక్ నీడ్స్ కోసం ఎంత డబ్బు కావాలో ఆ డబ్బుని ఎవరు సూచిస్తారంటే గురువు సూచిస్తాడు. కొంతమందికి డబ్బు ఉంటుందండి, పాపం చాలా సంతోషంగా ఉంటారు. డబ్బు ఉందా అంటే ఎక్కువ లేదు, డబ్బు లేనే లేదా అంటే ఉంది, సంసారం ఎంత గడపడానికి అంత ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ భగవంతుడి గురించి, శాస్త్రం గురించి తెలుసుకుంటూ, వాళ్ళు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ సంతోషంగా వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు పల్లెల్లో చాలామంది ఉంటారండి. అదే బియాండ్ ద బేసిక్ నీడ్ అయిందనుకోండి, డబ్బు చాలా ఉందనుకోండి,
ఆ డబ్బును కాపాడుకోవడం జీవితాన్ని మనం పణంగా పెట్టాలి. డబ్బు లేనే లేదనుకోండి, దాని డబ్బు సంపాదించడం కోసం మన జీవితాన్ని పణంగా పెట్టాలి. ఇంకా మనం వచ్చిన పర్పస్ ఏం చేయాలి? చూసుకుందాం, 60 ఏళ్ళ వరకు బాగా సంపాదిద్దాం. 60 ఏళ్ల తర్వాత ఏం చేస్తాం? అప్పుడే ఆ 60 ఏళ్ల తర్వాత ఇంకేం చేయడానికి కుదరదని సైలెంట్‌గా ఉంటాం. ఉన్నదంతా అయిపోయింది ఆయుస్సు. 60 ఏళ్ల తర్వాత ఏ గుడికెళ్తాం? ఏ పుస్తకం చదువుతాం? ఏదో ఈ జన్మ అయిపోని అని మనం కాటికి కాలు చాపుకుంటూ కూర్చోవాలి. ఎప్పుడొచ్చి దేవుడు నన్ను తీసుకెళ్తాడని వెయిట్ చేస్తూ కూర్చోవాలి అంతే. ఇప్పుడు అది కూడా ఎవరు చేయట్లేదు అనుకోండి. 60 సంవత్సరాల తర్వాత ధనం ఎట్లా సంపాదించాలి? ఏ బ్యాంకులో ఎఫ్‌డి రేట్లు ఎక్కువ ఉన్నాయి? ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది? మళ్ళీ ఏమైనా రెండవ జాబ్ ఏమైనా చేయడానికి అవకాశాలను చూసేవాళ్ళు చాలామంది మెజారిటీ పీపుల్ ఉన్నారు. కాబట్టి అది కూడా చెప్పలేం. సో, కాబట్టి ఇక్కడ ధనకారకుడు అంటే ఎవరు అంటే గురువు. తర్వాత వేద విద్యలకు కారకుడు గురువు. వేద విద్యలకు, లౌకిక విద్యలకు డిఫరెన్స్ ఏంటంటే, లౌకిక విద్యలకు బుద్ధి బాగా పనిచేయాలి. వేద విద్యలకు బుద్ధితో పని లేదు. ఎందుకంటే ఋషిమునులు ఆల్రెడీ కంపోజ్ చేసి పెట్టేసి ఉంటారండి. దాన్ని మనం గ్రహిస్తే చాలు. న్యూటన్ అనేవాడు ల్యాబొరేటరీలో మీకు గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనుక్కోలేదు. చెట్టు కింద కూర్చొని పాపం ల్యాబొరేటరీలో ఏదో చేశాడు, అర్థం కాలేదు, కొద్దిసేపు హాయిగా రెస్ట్ తీసుకున్నామని చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ చెట్టు కింద. పైనుండి ఒక పడ్డు కింద పడింది. అప్పుడు అనుకుంటాడు, పైన ఉంచి ఉన్న వస్తువుని ఆకర్షించుకునే శక్తి భూమికి ఉంది అని కనుక్కున్నాడు. ఎప్పుడు? చెట్టు కింద రెస్ట్ తీసుకునేటప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటలెక్చువల్ కన్క్లూషన్, ఇట్స్ అన్ ఇంట్యూషనల్ ఫ్లాష్. అది మనకు సత్యం అనేది ఫ్లాష్ అవ్వాలి. అది బుద్ధితో పనిచేయదండి. బుద్ధితో కనుక్కోలేదు అతను. ఆర్కిమెడిస్ ఎక్కడ కనుక్కున్నాడు సత్యాన్ని? బాత్రూంలో బట్టలు ఇప్పిన తర్వాత కనుక్కున్నాడు. యురేకా అని బయటకు వచ్చాడు. ఎక్కడ? ల్యాబొరేటరీలో కాదండి, బాత్రూంలో. ఇంట్యూషనల్ ఫ్లాష్ అంటాం. దానికి బుద్ధితో ఎక్కువ పని లేదు. మనం వేదము, శాస్త్రము ఇవన్నిటికీ కూడా బుద్ధితో ఎక్కువ పని ఉండదు. ఆల్రెడీ వాళ్ళు కంపోజ్ చేసి పెట్టేసి ఉంటారు ఋషిమునులు. అది మనం అర్థం చేసుకుంటే చాలు. సో వేద విద్యలకు కారకుడు ఎవరంటే గురువు. ఆ తర్వాత జ్యోతిష్యానికి కూడా గురువు కారకుడు అండి. జ్యోతిష్యం అంటే 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి గ్రహాలు, నక్షత్రాలు, జాతకాలు, వీటిని బట్టి చెప్పడం ఒక రకమైన జ్యోతిష్యం. రెండవది బ్యాక్ ఎండ్ అని చెప్పుకున్నాం. కర్మ సిద్ధాంతం అనేది బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేది జాతకం. కొంతమంది జ్ఞానులు డైరెక్ట్గా బ్యాక్ ఎండ్నే యాక్సెస్ చేస్తారు. కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఇతను ఏ పని చేయడం వల్ల ఏమవుతుందని వాళ్ళు కూడా భవిష్యత్తు చెప్పగలరు. వాళ్ళకేం గ్రహాలు, నక్షత్రాలు అవసరం లేదు, ముఖం చూస్తేనే చెప్పేయగలరు. అలాంటి మహానుభావులు మన దేశంలో చాలామంది ఉండేవారు. దాన్ని కూడా మనం జ్యోతిష్యం అనే అంటాం. తర్వాత వేద శాస్త్రాలు, వివేక ప్రజ్ఞ. సో వివేక ప్రజ్ఞ అంటే ఏంటి? కామన్ సెన్స్. మనకు అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు ఫ్లాష్ అవ్వాలండి. ఆ ఫ్లాష్ అవ్వాలంటే మనకు వివేక ప్రజ్ఞ కావాలి, వివేకం ఉండాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, సందర్భానుసారంగా మన ఆలోచనలు ఎలా మార్చాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా కామన్ సెన్స్ చెప్తుంది. తర్వాత ఆచారాలు. ఇక్కడ నేను తెలుగులో కన్వర్ట్ చేయడం మర్చిపోయాను ఈ యొక్క స్లైడ్లో. దయచేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు గురువుకు సంబంధించిందే. సత్కర్మలు, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలంటే వివేకం కావాలి. ఏది మంచి, ఏది చెడని తెలియాలి. సో దానికి ఎవరు సూచిస్తారంటే గురువు సూచిస్తాడు. తర్వాత పూర్వపుణ్యం. వెనక జన్మలో మనం పుణ్యము, పాపము 2 చేసుకుని ఉంటాం కదా. ఆ పుణ్యాన్ని మాత్రమే మీరు చూడాలంటే, ఆ పుణ్యకారకుడు ఎంత చేసామని తెలుసుకోవాలంటే గురువు దానికి కారకుడు. తర్వాత శుభకార్యాలు. మనకు షోడశ సంస్కారాలు ఉన్నాయండి. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి జాతక కర్మల దగ్గర నుంచి ఉత్తర క్రియలు, చనిపోయిన తర్వాత చేస్తాం కదా, ఆ ఉత్తర క్రియలు అవి కూడా శుభకార్యం కిందకే వస్తాయి. కానీ మనం వాటి పెళ్లితో పోల్చుకుంటే అది చాలా ఆడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని అశుభ కార్యాలు అంటాం. శాస్త్రంలో షోడశ సంస్కారాలన్నీ మంచిదే. ఆ సంస్కారాలు జరగాలి అన్నా, ఆచార ప్రక్రియలు తెలియాలన్నా గురువు అనేది బాగుండాలి. అందుకే మనం పెళ్లి జరగాలన్నా, ఉపనయనం జరగాలన్నా, శుభకార్యాలు ఫస్ట్ శుభగ్రహాలు గురుబలం ఉండాలి అంటాం. గురుబలం ఉంటే శుభకార్యాలు ఈజీగా అయిపోతాయి. గురుబలం లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది శుభకార్యాలు జరగడానికి. తర్వాత శాంతి మరియు ధర్మం. శాంతి అంటే ఏంటి? పీస్ ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం నుంచే వస్తుంది. ధర్మం అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్.
ఒక వ్యవస్థను పర్ఫెక్ట్గా మనం తీసుకెళ్లాలంటే కొన్ని రూల్స్ కావాలి. క్రికెట్కి రూల్స్ ఉన్నాయిగా, ఎక్కడ కొడితే 6, ఎక్కడ కొడితే ఎల్పీడబ్ల్యూ, క్యాచ్ పట్టుకుంటే ఏంటి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఆ క్రికెట్కి ఒక ధర్మం ఉన్నట్టే మన జీవితంలో మన యొక్క శరీరాన్ని ఎలా వాడాలి అన్నదానికి కూడా ఒక ధర్మం ఉంది. దాన్ని మనం యూజర్ మాన్యువల్, వేదాలు అనేది యూజర్ మాన్యువల్, అందులో మనకు చెబుతాయి. కాబట్టి శాంతి, ధర్మము అనేది కూడా గురువుకు సంబంధించింది. తర్వాత దైవభక్తి, సత్యం, భగవంతుడి పైన ప్రేమ అని అంటాం కదండి. అమ్మా నాన్న పైన ప్రేమ ఉన్నట్టే భగవంతుడి పైన కూడా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకు కారకుడు ఎవరు అంటే గురువు. సత్యానికి కారకుడు ఎవరు అంటే గురువు. సత్యం ఎప్పుడు చెబుతుంది? జ్ఞానం ఉన్నప్పుడే సత్యం అనేది ఏర్పడుతుంది, లేకపోతే సత్యం చెప్పలేం. తర్వాత స్వర్ణాభరణాలు, గోల్డ్ రిలేటెడ్ ఆర్నమెంట్స్కి అంతా కూడా గురువు కారకుడు. మనము కొత్త సంవత్సరం వస్తానే ఈసారి బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా, ఇవన్నీ కూడా గురువు పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత గురువు తర్వాత నెక్స్ట్ గ్రహం శుక్రుడు. శుక్రుడిని మనము కళత్రకారకుడు అంటాం. స్పౌస్, భార్య లేక భర్త. గురువైతే పిల్లలు, సూర్యుడైతే తండ్రి, చంద్రుడైతే తల్లి. ఈ విధంగా శుక్రుడు కళత్రకారకుడు అని అంటాం. శుక్రుడు ఇంకోటి ఏంటంటే వివాహానికి కారకుడు అండి. మ్యారేజ్, వైవాహిక జీవితంలో మనము ప్రేమని ఏమంటాం? అన్యోన్య దాంపత్యము అంటాం కదా, దానికి శుక్రుడు కారకుడు. నిజంగా ఈ వివాహాల్లో చాలా రకాలు ఉన్నాయండి. మీకు ముందు వివాహము అనేటటువంటి టాపిక్ చెప్పేటప్పుడు చెబుతాను. అష్ట వివాహ వ్యవస్థలు ఉన్నాయండి. బ్రహ్మ వివాహం, ఆర్ష వివాహం, దైవ వివాహం, ప్రాజాపత్య వివాహం, ఇలా మొదటి 4 వివాహాలు. దీన్ని ధార్మిక వివాహాలు అంటాం. తర్వాత చివరి 4 అంటే గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం అని ఉన్నాయి. ఇది కామానికి సంబంధించిన వివాహాలండి. సో ధర్మాన్ని ఆచరించడం కోసం ధర్మపత్నిని స్వీకరించడానికి ఒక వివాహ పద్ధతి. కేవలం మన కామాన్ని ధర్మబద్ధం చేయడం కోసం, కామాన్ని నెరవేర్చుకోవడం కోసం చేసుకునేటటువంటి వివాహాలని కామ వివాహాలు అంటాం. ఇప్పుడు మనం జరిగేదన్నీ కూడా కామ వివాహాలే, అంటే లవ్ మ్యారేజెస్ అంటాం. అదేంటంటే మేము అమ్మా నాన్న వాళ్ళే వివాహ లగ్న పత్రికలు కొట్టించాం, తర్వాత ఛత్రం బుక్ చేసాం, కళ్యాణ మండపం బుక్ చేసాం, అందరికీ భోజనాలు పెట్టాం, హోమాలు చేసాం, ఇవన్నీ చేశాం కదా. ఇది ప్రాజాపత్య, మేము ధర్మం కోసమే కదా. లేకపోతే 16 మంది దేవతలను ఒక అగ్నిలో ఆవాహనం చేసి దాని చుట్టూ మనం భార్యాభర్త ఒకరొకరు చేయబడుకుని తిరుగుతారు కదా. మరి దీన్ని ప్రాజాపత్య వివాహమే కదా అంటారు. ప్రాజాపత్య వివాహం ఎప్పుడు అంటారంటే తన కొడుకు కానీ కూతురుకు కానీ ఎలాంటి భార్య రావాలి, ఎలాంటి భర్త రావాలి అని తండ్రి డెసిషన్ తీసుకుంటే, ఫైనల్ డెసిషన్ తండ్రిదే. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత డెసిషన్ మొత్తం తండ్రిదే అయితే, నా కొడుకుకి ఎలాంటి భార్య కావాలి, నా కూతురికి ఎలాంటి భర్త కావాలి, ఇది తండ్రి డిసైడ్ చేశాడు అనుకోండి, దాన్ని ప్రాజాపత్య వివాహం. ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? తల్లిదండ్రులు. మనకెందుకు గొడవ? అమ్మాయి అంతా చూస్తాడు జాతకం, అమ్మాయిని ఫోటో పంపిస్తాడు, ఏమ్మా చేసుకోమంటావా? వద్దు నాన్న. అబ్బాయి నీకు నచ్చిందా? నచ్చలేదు నాన్న, ఆ గుణం ఉండాలి నాన్న, నాకు ఇంకా క్వాలిఫికేషన్ ఎక్కువ కావాలి నాన్న, ఇలా చెప్తూ ఉంటారు. డెసిషన్ ఎవరిది? పిల్లలది. పిల్లలు దేన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు? వాళ్ళ కోరికలకు అనుగుణంగా డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దాన్ని కామ వివాహాలు, లేకపోతే ఇప్పుడున్న జరుగుతున్నవి గాంధర్వ వివాహాలే అండి. ప్రాజాపత్య వివాహం అనేది పోయింది, అది పోయి కూడా 50 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు మనం ఒక సెట్ వేసి ప్రాజాపత్య వివాహంలాగా చేస్తున్నాం అంతే. అంతేగా నిజంగా ప్రాజాపత్య వివాహాలకు కామ వివాహము అంటాం. సో మీరు కామ వివాహాలకంతా కూడా శుక్రుడు కారకుడు, ధర్మ వివాహాలకు అంతా కూడా గురువు కారకుడు. దైవ వివాహం, బ్రహ్మ వివాహం, ప్రాజాపత్య వివాహం, ఆర్ష వివాహం, వీటన్నిటికీ కూడా బేస్ అనేది ధర్మం. కాబట్టి గురువు కారకత్వం వహిస్తాడు. ఇప్పుడు గురువు కారకత్వం లేదండి. ఇప్పుడంతా కూడా గాంధర్వ, రాక్షస, అసుర, పైశాచిక వివాహాల్లో ఉన్నాం. కాబట్టి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే ముఖ్య కారణం దేనికోసం పెళ్లి చేసుకోవడం? కామం తీర్చుకోవడానికి. అందులో కూడా వేరే ఉంటాయి, కానీ ముఖ్య ఉద్దేశం సెలక్షన్ ప్రాసెస్. అమ్మాయి తెల్లగా ఉండాలి, ఇలా ఉండాలి, అబ్బాయి హ్యాండ్సమ్గా ఉండాలి. ఈ క్రైటీరియా దేనికి?
సుఖంగా ఉండడం కోసమే కదా. అందుకే దీన్ని కామ వివాహం అంటాం. దీనికి శుక్రుడు కారకుడు. ఆ తర్వాత సాహిత్యానికి, స్త్రీ సౌఖ్యానికి, కామానికి, వీటన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు. తర్వాత వాహన సౌఖ్యం, మనం లగ్జరీగా ఉండాలి, లగ్జరీగా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మంచి వాహనం కావాలి, దాంట్లో హయ్యెస్ట్ మోడల్ కావాలి, అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆ వాహన సౌఖ్యానికి కారకుడు శుక్రుడు. తర్వాత భోగకారకుడు అండి. మనకు ఎంత కావాలో బేసిక్ నీడ్స్ కోసం అంత ధనం ఉందనుకోండి, దానికి కారకుడు ఎవరంటే గురువు. బియాండ్ ద బేసిక్ నీడ్స్, లగ్జరీ, ప్లెజర్స్, భోగము, దీనికి శుక్రుడు కారకుడు. నాకు అవసరానికన్నా ఎక్కువ డబ్బు ఉండాలంటే శుక్రుడు బాగుండాలి. అందుకే అందరూ శుక్ర మహాదశ నాకు ఎప్పుడు వస్తుందయా అని కాచుకొని ఉంటారు. ఎందుకంటే అవసరానికన్నా ఎక్కువ వస్తుంది, భోగాన్ని భోగించవచ్చు. తర్వాత వ్యభిచారం అండి. వ్యభిచారానికి కూడా శుక్రుడే కారకుడు. నృత్యము, ఫైన్ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్. ఇప్పుడు మన డ్యాన్సులని తెలుసు కదా, ఏదో వెస్ట్రన్ డ్యాన్సులు అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. దాంతో పోలిస్తే భరతనాట్యం అనేది చాలా మంచిది అని మనం భావిస్తాం. పాతకాలంలో భరతనాట్యం కూడా ఎవరు నేర్చుకునేవాళ్ళండి? ఎక్కువ రాజుల కాలంలో నేర్చుకునేది ఎవరు? కుటుంబంలో గృహిణులు ఎవరు భరతనాట్యాలు నేర్చుకునేవాళ్ళు కాదండి. ఒక రాజు యొక్క సభలో ఎవరు డ్యాన్స్ వేస్తారండి నృత్యాలు? అది ఇంద్ర పదవి దగ్గర నుంచి మన రావణాసురుడు అంత అది తీసుకోండి, అక్కడ వచ్చి డ్యాన్స్ వేసేవాడు. తర్వాత రోజుల్లో మనం ఈ రావు గోపాలరావు ఇలాంటి సినిమాలు చూసామనుకోండి, జమీందారులు అక్కడ వచ్చి ఏదో భోగమేళం వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేసేవాడు. అంటే వ్యభిచారం చేసేవాళ్ళు డ్యాన్సులు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం భరతనాట్యం అనేది చాలా దీంతో పోల్చుకుంటే మంచిదే కదండి. పాతకాలంలో అది కూడా నిషేధించబడింది. అది కూడా కామాన్ని ప్రేరేపించే డ్యాన్స్ అన్నమాట. దానికి కారకుడు ఎవరంటే శుక్రుడు. ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్సు ఇలాంటివి మనకు కామాన్ని ప్రేరేపిస్తాయి, కానీ ఈ భరతనాట్యాలు, కూచిపూడి నృత్యాలు అవన్నీ కూడా చాలా దైవభక్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి దాన్ని మనం కామాన్ని జోలికి వెళ్ళాం. కానీ వెనకటికి ఒక స్త్రీ వచ్చి డ్యాన్స్ వేస్తోందంటే అది కామాన్ని ప్రోత్సహించేదిగా ఉండేది వెనకటికి. కానీ ఇప్పుడు అది లేదు, ట్రెండ్ మారింది. కాబట్టి మామూలుగా నృత్యం ఏదైతే మనం వెస్ట్రన్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళ దుస్తుల ద్వారా ఇంకొకరి కామాన్ని ఎక్కువ ప్రవోక్ చేస్తుందో అలాంటి వాటికంతా కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు. తర్వాత హాస్యం అండి, కామెడీ. బుధుడు బుద్ధి చతురతతో కామెడీ చేయడం వేరు. తర్వాత రాజు ఉంటాడండి, అతను ఏదైనా హాస్యం చేశాడు అనుకో, అందరూ పగలబడి నవ్వుతుంటారు. అందులో ఏం ఉండదు యాక్చువల్లీ. అయినా నవ్వకపోతే బాగుండదుగా, ఏ జోక్ చేశాడు అయినా నవ్వట్లేదే అనుకుంటారు. అసలు నవ్వు రాకపోయినా కూడా నవ్వాల్సిందే. తర్వాత సినిమాల్లో మనం కామెడీలు చూస్తుంటాం. ఇద్దరు ప్రేమికుల మధ్య కొత్త హాస్యం నడుస్తుంది. ఆ హాస్యంలో కొద్దిగా కామం ఉంటుంది. దానికి కారకుడు ఎవరంటే శుక్రుడు. లౌక్యం కానీ వివేకం ఉందనుకోండి, బుధుడు కారకుడు అవుతాడు. కొద్దిగా స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి కామెడీకి ఏది కారకుడు అంటే శుక్రుడు కారకత్వం ఇస్తాడు. ఇందులో ఉన్నవన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో మనిషి కోరుకునేవే ఇవన్నీ. కాబట్టి శుక్రుడిని మనం శుభగ్రహంగా భావిస్తాము. కానీ ఇవన్నీ కూడా ఈ జన్మలో మాత్రమే మనం సౌఖ్యాన్ని ఇస్తాయి, తర్వాత జన్మలో ఇస్తుందని గ్యారెంటీ చెప్పలేం. గురువు అయితే అతను సూచించే విషయాలు ఈ జన్మలోనూ తర్వాత జన్మల్లోనూ కూడా సంతోషాన్ని ఇస్తాయి, కానీ శారీరకంగా చాలా సుఖాన్ని ఇవ్వవు. కానీ శుక్రుడు ఇచ్చేది శారీరకమైనటువంటి ప్లెజర్స్ అన్నిటినీ అందిస్తాడు. దానికి కారకుడు ఎవరంటే శుక్రుడు. తర్వాత ఇక శని కారకత్వం ఏంటి? శనిని కర్మకారకుడు అంట. అంటే ఒక పని చేయడం బాగానే ఉంటుంది, చేసిన పని మళ్ళీ చేస్తే ఏమవుతుంది? విసుగు వస్తుంది. అప్పుడేమవుతుంది? నేనే చేయాలా, వాడెందుకు చేయకూడదు, వై మీ? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అన్ని పనులు నాకే ఎందుకు చెప్తావు, వాడికి ఎందుకు చెప్పావు? ఓవర్ అయితే ఇలా ఉంటుంది. సో అలాగా శని ఏం సూచిస్తాడంటే రిపీటెడ్ వర్క్ అని సూచిస్తాడు. మామూలు పని కాదండి, రిపీటెడ్, మళ్ళీ శ్రమతో కూడుకున్నటువంటి పని. దీన్ని శని సూచిస్తాడు. ఆ తర్వాత లాంగివిటీ. మనం ఎందుకంటే కొన్ని సుఖాలు అనుభవించాలంటే దేహం సహకరించాలండి. ఆ దేహం యొక్క స్పాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు సుఖాన్ని అనుభవించాలి, దుఃఖమో సుఖమో అనుభవించాలంటే మొదట మనకు ఆయుష్ అనేది ఎక్స్పైరీ డేట్ రాకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి ఎక్స్పైరీ డేట్. సో అలా ఎక్స్పైరీ డేట్ నిర్ణయించేది, సూచించేది ఎవరు అంటే శని. నిర్ణయించేది కాదు, సూచించేది శని.
తర్వాత మృత్యు, మన చావు అనేది శని. యాక్చువల్లీ శాస్త్రంలో దీన్ని మారకము అంటాం. అంటే మారడం, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారడం అండి. ఇప్పుడున్నటువంటి భౌతిక శరీరం నుంచి ప్రేత శరీరానికి మారడాన్ని మనం మారకము అంటాం. దానికి కారకుడు ఎవరంటే శని. తర్వాత అధర్మము, ధర్మము కానిది, ఏ పని ఎలా చేయాలో దానికి విపరీతంగా చేయడం, ఆ అధర్మ కామానంతా కూడా శనియే సూచిస్తాడు. తర్వాత అధర్మం వల్ల ఏమొస్తుంది? దుఃఖం ఏర్పడుతుంది. ఏ పని ఎలా చేయాలో అలా కాకుండా డిఫరెంట్గా చేశాడనుకోండి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి, కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? దుఃఖం, బంధనము. అంటే ఒక రకమైనటువంటి ఆబ్లిగేషన్ లాగా అనుకోండి, బంధనం ఏర్పడ్డం, క్యాప్టివ్. తర్వాత రోగం, అన్నిటికన్నా ముఖ్యమైనది శని రోగకారకుడు. 2 రకాల రోగాలు ఉన్నాయండి, దైహికమైన రోగము, మానసికమైన రోగం. సో మానసికమైన రోగాలకి ఎక్కువ కారకుడు ఎవరంటే శని. అందుకే కదా 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో మానసికమైన రోగాలు ఎక్కువ వస్తుంటాయి. మనస్సు నెమ్మదిగా ఉండదు. ఆ రకాలైనటువంటి ఎవరు కారకుడు అంటే శని. దుష్ప్రవర్తన, బ్యాడ్ యాటిట్యూడ్, దేనికి శని కారకుడు. శిక్షణ, యాక్చువల్లీ భగవంతుడు మనకు ఒక పనిని మళ్ళీ చేయమని శిక్షణ ఇస్తాడు, కానీ మళ్ళీ చేయడం మనకు శిక్షలాగా భావిస్తాం. ఒక సంవత్సరం ఏదో ఒక ఎగ్జామ్లో తప్పామనుకోండి, ఇంకోసారి అదే తరగతి చదవమంటాం. ఎందుకంటే కొద్దిగా బాగా శిక్షణ పెంచుకొని. కానీ మనకేమనిపిస్తుంది, ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ని మళ్ళీ చదవాలంటే మనకి శిక్షలాగా మనం భావిస్తాం. పనిష్మెంట్కి మనం ప్రిపేర్గా ఉంటాం. మనకు స్కిల్ అక్కర్లేదు, కానీ పనిష్మెంట్ వద్దు. మనం సరిగ్గా చేయకపోయినా కూడా రిజల్ట్ అనేది అల్టిమేట్లీ నేను పాస్ అవ్వాలి, ఈ విధంగా. కాకపోతే శని అనేవాడు పనిష్మెంట్కు కారకుడు. తర్వాత పాపము, పూర్వజన్మలో పాపానికి కారకుడు ఎవరంటే శని. తర్వాత కుజుడు కూడా పాపానికి కారకుడే. తర్వాత నరకం అండి. ఈ నరకం అంటే ఏంటంటే, నేను ఎలా అనుకున్నానో అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని నేను నరకంగా భావిస్తాను. నేను ఒక అనుకున్నాను, అది ఇంకోటి అయింది. అది నరకం అంటే మనం ఎక్కడో ఒక చోట ఒక ప్లేసు, యమధర్మరాజు ఉంటాడు, వచ్చి యొక్క యమభటులు వచ్చి మనల్ని బజ్జీలాగా వేయిస్తారు, అది కాదండి. ఇక్కడ నరకం అంటే మనకు అనుకూలంగా లేనటువంటి వాతావరణము అని అర్థం. ఆ అనుకూలంగా లేని వాతావరణానికి ఎవరు కారకుడు అంటే శని. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. తర్వాత వైరాగ్యం, ఏదైనా మనం కష్టపడి ఏమవుతుంది, ఇంకా వద్దురా ఇది అనిపిస్తుంది, దాన్ని మనం వైరాగ్యం అంటాం. డిప్రెషన్, కష్టాలను అనుభవించి మనం కృషించిపోతాం. దానికి కారకుడు ఎవరంటే శనే కారకుడు. ఇందులో మనిషి కోరుకునేవి, సంతోషపడేవి ఏవీ లేవండి. అందుకే దీన్ని ఎవరు ఇష్టపడరు. శనిగ్రహం చాలా మంచిది, అదేం మనల్ని ఇవ్వదు, సూచిస్తాయి అంతే. గత జన్మలో నువ్వు చేసుకున్నావు నాయనా, సో ఈ జన్మలో ఇది అనుభవించాల్సి ఉంటుంది, బీ ప్రిపేర్డ్ అని చెప్తుంది. శని ఇవన్నీ మీకు శిక్షలు శని ఇచ్చేవాడు కాదు, సూచించేవాడు. ఇంకా చాలా మంచి చేస్తాడు. నీకు కష్టం రాబోతుంది నాయన, ముందుగా నువ్వు ప్రిపేర్ అయితే దీన్ని ఈజీగా దాటొచ్చు అని సూచించేవాడు శని. కాబట్టి శని కారకత్వం ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా పాప విషయాలే. కుజుడికి కానివ్వండి, శని కానివ్వండి, అన్నిటికీ కూడా పాప విషయాలే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరు ఇష్టపడరు ఈ విషయాలను. కాబట్టి వీటిని పాపగ్రహాలు అంటాము, లేకపోతే పాప విషయాలు. గత జన్మలో మనం ఇంకోరికి ఏది ఇబ్బంది పెట్టామో దాని ప్రతిఫలంగా మనం ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి పాపకర్మలు అని అంటాము. తర్వాత రాహు అండి. రాహు మోహకారకుడు. మోహం అంటే ఏంటి? ఏదైతే మనకు నచ్చిందో, ఏదైతే మనం కోరుకుంటామో అది మళ్ళీ మళ్ళీ అదే కావాలని కోరుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్, వెనకటికి రాజులకు ఈ నృత్యం వేసేవాళ్ళు, వేశ్యలు ఉండేవాళ్ళండి. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళు రాజులు, వాళ్ళ యొక్క వేశ్య మందిరాలు ఉండేవి. ఆ మందిరాలకు వెళ్ళి ఉండి వచ్చేసేవాళ్ళు. మళ్ళీ అది వాళ్ళ కామాన్ని తీర్చుకుని వచ్చేసేవాళ్ళు. కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళు, అసలు వచ్చేవాళ్ళు కాదు, వేశ్యాగృహాల్లోనే పర్మనెంట్గా ఉండిపోయేవారు. ప్రజలకు కానీ, మంత్రికి కానీ, ఆ రాజు యొక్క రాజపత్నులకు కానీ ఎవరికి యాక్సెసబులే ఉండదు. వేశ్యాగృహాల్లోనే కంటిన్యూగా ఉండవు. ఎందుకంటే మోహము, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అదే కావాలి. అది డబ్బు పైన వ్యామోహం కావచ్చు, స్త్రీలపైన వ్యామోహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నదానికన్నా ఓవర్ అయిందనుకోండి, దాన్ని మనం మోహము అంటాము, లస్ట్.
అది అన్నిటికీ వ్యక్తి పైన, విషయం పైన, వస్తువు పైన. వస్తువు పైన కూడా మనకు మోహం ఉంటుందండి. మనకు సెల్ ఫోన్ పైన మోహం ఉండదా? క్షణం ఖాళీగా ఉండం మనం. ఎక్కడైనా కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేయాలంటే మొబైల్ తీస్తాం, బైక్లో కూర్చున్నప్పుడు మొబైల్ తీస్తాం, టాయిలెట్లో కూర్చున్నప్పుడు మొబైల్ తీస్తాం. అడిక్షన్, విపరీతమైనటువంటి మోహం, దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. మోహం అనే అంటాం. విషయము అంతే. పక్కింట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చారు, నువ్వు నాకు రేపు చెప్పు, అదే మళ్ళీ మళ్ళీ ఒక రకంగా మోహం ఏర్పడుతుందండి. మళ్ళీ మళ్ళీ అదే డిస్కస్ చేయాలి. దీనికి కారకుడు ఎవరంటే రాహు అండి. తర్వాత విదేశీయానం. విదేశీయానం అంటే ఏంటి? మోహమే. ఇక్కడ ఉన్నటువంటి సుఖమే అక్కడ కొద్దిగా ఎక్కువ దొరుకుతుందంటే ఏంటి? అక్కడికి పరిగెత్తుతాం. ఇక్కడ వచ్చే శాలరీ అక్కడ మూడింతలు ఉంటుందండి అంటే పరిగెత్తుతాం. మోహం. విదేశీయానానికంతా కూడా రాహు కారకుడు. ఎవరైనా నేను విదేశాలకు వెళ్ళాలనుకోండి, నాకేమైనా యోగం ఉందంటే రాహువుని చూస్తాం. అదేవిధంగా అతి కామము, మోహమన్నా అతి కామమన్నా రెండు ఒకటే అండి. తర్వాత విష వైద్యము, పాయిజన్. వెనకటికి విష వైద్యాలు ఉండేవండి. ఈ రాజుని ఎవరైనా చంపాలంటే ఏదో విషకన్యలో అనే ఉండేవాళ్ళు, వాళ్ళని ప్రయోగించేవాళ్ళు. వాళ్ళ గోరు పైన విషాన్ని రాసుకొని వాళ్ళతో ఏదో తినిపించేటప్పుడు, వాళ్ళని శరీరాన్ని రక్కేటప్పుడు వచ్చేసి వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇప్పుడు కూడా విష వైద్యాలు ఉన్నాయి. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, ఏదో ఆహారంలో మత్తు మంది కలిపిచ్చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయిగా. డాక్టర్లకైతే అది వెనతో పెట్టు విద్య. వాళ్ళని మళ్ళీ కేసు పెట్టడానికి లేదు వాళ్ళని. సో కాబట్టి విష వైద్యం అనేది దానికి ఎవరు కారకుడు అంటే రాహువు. తర్వాత చోరకళ, అన్నిటికన్నా ఎక్కువ ఇది ఇంపార్టెంట్. దొంగతనం చేయడం. దొంగతనం జరిగింది అనుకోండి, రాహు కారకుడు. పాతకాలంలో బ్యాంకులు అవన్నీ ఏం ఉండేది కాదండి. ఎప్పుడైనా ఏమైనా వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాలంటే సంచిలో డబ్బులు వేసుకొని వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే యూపీఐలు ఉన్నాయి కానివ్వండి, పాతకాలంలో అవన్నీ ఏం లేవు. ఈ దారిలో కాపు కాసుకొని బందిపోట్లు ఉండేవాళ్ళండి, దోచుకునేవాళ్ళండి. ఎవరైనా ఇలా వెళ్తున్నా అంటే ఖచ్చితంగా డబ్బు ఉంటుందని వాళ్ళకి ఇంపార్టెంట్. అది రాహుకాలంలో వెళ్ళామనుకోండి, ఆ కాలంలో శిక్షలు కూడా అలాగే ఉండేవి. దొరికాడనుకోండి ఇంకా వాడి పని అయిపోయినట్టే, చేతులు కాళ్ళు రెండు తీసేస్తారు. కాబట్టి వాళ్ళు చాకచక్యంగా చేయాలి. సో రాహుకాల సమయంలో వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారనుకోండి, పట్టుపడరండి. వాళ్ళు పట్టుపడడం చాలా కష్టం. కాబట్టి రాహుకాలంలో ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. రాహు సంబంధమైనటువంటి ప్రభావం ఉన్న సమయంలో ఎవరు ప్రయాణం చేయరు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటికీ రాహుకాలం చూస్తాం. పెళ్ళి రాహుకాలం చూడాలి, అన్నిటికీ చూస్తాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ వేయాలనుకోండి, అందులో దొంగతనం చేయడానికి అవకాశం ఏముంటుంది? కానీ అప్లికేషన్ వేయాలన్నా కూడా రాహుకాలం చూసుకొని వేస్తాం. ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రాహుకాలం చూడాలి. ఇప్పుడేం దొంగతనాలు అంత విరివిగా ఏం జరగదు. పెళ్ళి అనుకోండి, ఏదో దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. పెళ్ళింట్లో ఎవడో వచ్చి ఉంటాడు, నగలు ఏదో తీసుకెళ్ళి ఉంటాడు, అవకాశం ఉంది. అప్లికేషన్ వేయడానికి ఎవరు ఏ దొంగ వస్తాడు చెప్పండి అప్లికేషన్ పిక్కొని వెళ్ళడానికి? కాకపోతే సమాజంలో అది బాగా జీర్ణమైపోయింది కాబట్టి రాహుకాలం వద్దన్నా కూడా ఎవరు వినరు. కాబట్టి సమాజంతో పాటే మనము ట్యూన్ అవ్వాలి. కొన్నిటికి రాహుకాలం అంటే వద్దనాలి. ఎందుకంటే మనం పెట్టామనుకోండి ముహూర్తం, ఎవరండి పెట్టింది? రాహుకాలంలో పెట్టాడు. ఆయన ఏం జ్యోతిష్యుడు ఒక 10 మంది అన్నారనుకోండి, ఆ పెళ్లి కొడుకు తండ్రికో పెళ్లి కూతురు తండ్రికో తల తిరిగిపోతుంది. అవునా, మన అందరూ ఇలాగే చెప్తున్నారంటే ఆ జ్యోతిష్యుడికి ఏం రాదు అని అర్థం, వాడి తల చెడిపోతుంది. కాబట్టి రాహుకాలం మనకి శాస్త్రంలో లేకపోయినా కూడా మనం దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. తర్వాత అధార్మిక జీవనం. ఏది ఎలా జీవించాలో అలా జీవించకుండా డిఫరెంట్గా జీవించడం, వికర్మ అంటాం. చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేయడం, ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే. ఇవన్నీ కూడా మనం కోరుకునేవే. ఒక మనిషి ఒక ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు, మామూలుగా కాదండి, ఎక్స్ట్రీమ్ సుఖానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కోరుకుంటాడు. ఎక్స్ట్రీమ్ సుఖం కావాలంటే వాడికి డబ్బు కావాలి, దొంగతనం చేస్తాడు. ఎక్స్ట్రీమ్గా కోరికలు కావాలంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటాడు. పక్కింటి అమ్మాయినో ఎదురింటి అమ్మాయినో అఫైర్స్ పెట్టుకుంటాడు. అతి కామం ఏర్పడుతుంది. ఇలా చేస్తూ చేస్తూ అధార్మిక జీవనం, దానికి ఎక్కువ డబ్బు కావాలి, ఫారిన్ ట్రావెల్కి వెళ్తాడు. ప్లెజర్స్ కోసమే చాలామంది ఫారిన్ ట్రావెల్స్కి వెళ్తారు కదా, చదువుకోవడానికి, తర్వాత ఉద్యోగం చేసుకో, అది వేరే విషయం. ఎక్కువ మంది మెజారిటీ సుఖపడ్డానికే వెళ్తారు. సో అవన్నీ కూడా రాహు కారకత్వంకి వస్తుంది. చివరిగా కేతు అండి. కేతు మోక్షకారకుడు, విడుదల. ఎక్కడి నుంచి విడుదల? కష్టాల నుంచి విడుదల. ఆల్రెడీ ఒక కష్టం వచ్చి ఉంటుంది, ఆ కష్టం నుంచి బయటపడ్డాం. దాన్ని
మనం కేతు మోక్షకారకుడు ఉంటాం. తర్వాత వేదాంత విచారం. ఎప్పుడైతే కష్టాల నుంచి బయటకు వస్తాడో వాడికి వేదాంతం వస్తుందండి. అనుభవం ద్వారా వేదాంతం రావడం వేరు, చదువుకుని జ్ఞానం ద్వారా వేదాంతం రావడం వేరు. జ్ఞానం ద్వారా చదువుకుని వేదాంతం వచ్చిందంటే దానికి కారకుడు గురువు. జీవితంలో కష్ట నష్టాలు అనుభవించి వేదాంతం చలజమని చెప్తారు, దానికి కేతువు కారకుడు. దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, భాష ఇవన్నీ కూడా గురువుకు సంబంధించిందే. కాకపోతే కష్ట నష్టాలు అనుభవించిన తర్వాత మీకు రియలైజేషన్ కలుగుతుంది చూసారా, దానికి కేతువు కారకుడు. దీన్ని ఎవరు కోరుకోరు. గురువుకు సంబంధించిందే చాలామంది కోరుకోరు. కేతువుకు సంబంధించిందే. దీనికన్నా ముందు ఒక కష్టం వస్తుంది. జ్ఞానం రావాలి అంటే దానికి ముందు ఒక కష్టం ఉండాలి. పుస్తకం చూసి చదువుకొని రావడం జ్ఞానం కాదు, జీవితంలో కష్టం అనుభవించడం తర్వాత వచ్చే జ్ఞానం. దానికి కేతువు కారకుడు. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. విడుదల, మోక్షకారకుడు అంటే కష్టాల నుంచి బయటపడ్డం, దుఃఖాల నుంచి బయటపడ్డం, ఇదా ఉంటుంది. జ్ఞానం వల్ల వచ్చే మోక్షం ఎలా ఉంటుంది? ఆల్రెడీ తెలుసుకొని కష్టాలు పడకుండానే మనం బయటికి రావడం. కేతువు అయితే కష్టాలు పడ్డ తర్వాత బయటికి రావడం. దీనికి కేతువు కారకుడు. తర్వాత చివరిగా సమరైజ్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి? విద్య. విద్యాకారకుడు బుధుడు. తర్వాత ఉద్యోగం ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. ఎంప్లాయీ అంటే ఏంటి? ఒక పని ఇచ్చి అది చేస్తూ ఉండమని చెప్పడం, రోజు అదే పని చేయాలి. చేసిన పనినే మళ్ళీ చేయాలంటే దానికి కారకుడు ఎవరు? కర్మకారకుడు శని. తర్వాత సూర్యుడు ఏంటి? అధికారము. ఒక 10 మంది దగ్గర పని చేయించడం కూడా ఒక పనే కదా. దానికి కారకుడు ఎవరంటే సూర్యుడు. తర్వాత వైవాహిక జీవనము, వివాహము, సుఖము, ప్లెజర్సు, లగ్జరియస్ హౌస్. మామూలు ఇల్లని కుజుడు కారకుడు. ఒక మ్యాన్సన్, పెద్ద బిల్డింగు, భవనము అంటాం చూసారా, దానికి కారకుడు శుక్రుడు. తర్వాత సంతానానికి గురువు, ఇల్లు కట్టుకోవడానికి సామాన్యంగా బేసిక్ హౌస్గా కుజుడు. తర్వాత వాహన సౌఖ్యానికి శుక్రుడు. ఇది మనకు ప్రతిరోజు మనకు కావాల్సిందే. ఇందులో శుభగ్రహాలు, పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచించే గ్రహాలని శుభగ్రహాలంట, పాపాన్ని సూచించే గ్రహాలని పాపగ్రహాలు అంట. ఆ శుభము కూడా ఒక జన్మతో వచ్చే శుభాలు వేరు, మనకు జన్మలకి వచ్చే శుభాలు వేరు. గురువు అనేవాడు ప్రతి జన్మలోనూ శుభమే. శుక్రుడు అనేవాడు ఈ జన్మకు మాత్రమే. తర్వాత జన్మలో శుభం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనము సుఖాలు వచ్చినప్పుడు మైమర్చిపోతాం. ఆ మైమర్చిపోయే దాంట్లో పాపాలు కూడా చేసుకుంటాం. పాపాలు చేయకపోతే మంచిదే. ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు, భోగవంతుడు. కానీ అతనేమనుకుంటాడు? భగవంతుడు నన్ను క్యాషియర్ పోస్ట్లో కూర్చోబెట్టాడు, ఈ డబ్బుకు నేను క్యాషియర్ అంతేగాని ఇది నా దానికి నేను వాడుకోను, ఎవరికైనా కావాలంటే దాన్ని వాళ్ళకు వినియోగిస్తాను అంటాడు. ఆ విధమైనటువంటి భోగం ఉందనుకోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. శుక్రుడు వల్ల మీకు సంతోషమే కలుగుతుంది, కానీ పాపము చేయడానికి అవకాశం శుక్రుడి వల్ల ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి పాఠం. ఇందులో ఈ తర్వాత ఇది చాలా ముఖ్యమండి. ఇదంతా కూడా లోపల విషయాలను సూచిస్తుంది. బయట ఇప్పుడు మంచి భార్య అనుకోండి. మంచి భార్య అంటే ఎలాగా? చూడ్డానికి అందంగానూ ఉండాలి, మనస్సు కూడా అందంగానూ ఉండాలి. అప్పుడే మంచి భార్య అనిపిస్తుంది. కొంతమందికి బయట సౌందర్యం చాలా బాగుంటుందండి, చూడ్డానికి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది, లోపల సౌందర్యం ఉండదు. అంటే ఏంటి? ఎప్పుడూ భార్యాభర్తల మధ్య ఏదో చికాకులు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఒక్కరికి పెళ్ళికి ముందు అందరూ ప్రేమిస్తారు, పెళ్ళైన తర్వాత ప్రేమిస్తేనే అది గ్రేట్. పెళ్ళైన తర్వాత ఎప్పుడూ కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరిపైన ఒకరికి నమ్మకం వెళ్ళిపోవడం, డైవర్స్ వరకు వస్తుంది. కొంతమందికి లోపల అందంగా ఉంటారు, బయటికి చాలా క్రూరంగా ఉంటారు. ఇప్పుడు పల్లెల్లో చూడండి, చూడ్డానికి వాళ్ళు ఏం బాగుండరండి. ఈ రాళ్ళు కొట్టుకుంటూ అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పాపం మనతో సిటీ అమ్మాయిలతోనో హీరోయిన్తో పోల్చుకుంటే వాళ్ళదేం అందం కానే కాదు. కానీ చాలా వాళ్ళ మానసికంగా భర్తను చూసుకోవడం కానీ, ఇల్లు చూసుకోవడం కానీ చాలా బాగుంటారండి. భర్త తాగి వచ్చి గొడవ చేసినా కూడా, పోలీసులు లాక్కెళ్ళినా కూడా ఆ పాపం ఆ భార్య భర్త కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పడిగాపులు కాల్చి వాళ్ళు చెప్పిన పనంతా చేసి నా భర్తను రిలీజ్ చేయండి అయ్యా అని వేడుకుంటూ ఉంటుంది. అంత ప్రేమ ఉంటుంది ఆమెకి. కానీ బయట సౌందర్యం ఉండదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు భార్య రూపవతి శత్రువు. అది పురుషులకు కూడా అన్వయిస్తుందండి. స్త్రీలకు మాత్రమే చెప్తున్నాను, డిస్క్రిమినేషన్ అనుకోకండి. పురుషులకు కూడా అదే అన్వయిస్తుంది, అది ఇంకో రకంగా అన్వయిస్తుంది.
కాబట్టి లోపలి సౌందర్యాన్ని చూపించేవి గ్రహాలు వేరు, బయటి సౌందర్యాన్ని సూచించే గ్రహాలు వేరు. ఇప్పుడు శుక్రుడు అనేవాడు లోపలి సౌందర్యానికి సంబంధించినవాడు. అదే వాళ్ళ జాతకాన్ని బట్టి బయటి సౌందర్యాన్ని సూచించే ఒక గ్రహం కూడా ఉంటుంది. అది మనం తర్వాతి పాఠంలో నేర్చుకుందాం. ఇదే విధంగా అన్నీ కూడా అంతే. చదువు విషయంలో చదువు బాగా రావాలంటే బుద్ధి కావాలి. బుద్ధి ఉన్న వాళ్ళందరికీ చదువు ఉందని చెప్పలేము, చదువు ఉన్న వాళ్ళకంతా బుద్ధి ఉంటుందని చెప్పలేము. రెండు వేరువేరుగా, అంతరంగంలో వేరు, బాహ్యంగా వేరువేరుగా ఉంటుంది. ఇది మొదట మనం అంతరంగంలో ఏ విషయాల్ని మనం ఏ విధంగా అనుభవిస్తామనే విషయాన్ని ఇవాల్టి పాఠంలో నేర్చుకున్నాం. తర్వాత పాఠంలో బాహ్యానికి సంబంధించిన విషయాలు, ఆధిపత్య విషయాలని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.